అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్లో ఈరోజు అయితే నెయ్యి తయారు చేస్తున్నాము. నెయ్యి తయారు చేయడానికి అయితే పాలైతే కాగబెడుతున్నాము. నెయ్యి తయారు చేయాలంటే ఫస్ట్ అయితే పాలైతే కాగబెట్టాలి. మొత్తం కట్టెల పొయ్యి మీద అయితే మేమైతే పాలైతే కాగబెడతాము. ఈ కట్టెల పొయ్యి మీద అయితే పాలు కాగబెట్టిన తర్వాత దీంట్లో అయితే దీన్ని పెరుగు చేస్తాము. దీంతో తోడేసేసి మనకు ఈ పెరుగు అయిన తర్వాత రేపు మార్నింగ్ అయితే దీంట్లో నుంచి వెన్న తీసి దీన్ని చిల్లగొడతాం అనమాట. దీంట్లో నుంచి మనమైతే వెన్న తీస్తాము. ఆ వెన్ననైతే కాగబెట్టి నెయ్యి చేస్తాము. మొత్తం మనమైతే బిలోనా మెథడ్ అంటే పూర్వకాలంలో ఎలా తయారు చేసేవాళ్ళో ఆ విధంగా అయితే మనమైతే ఈరోజు అయితే నెయ్యి అయితే తయారు చేస్తాము. పూర్తిగా ఇవి గిరిజాతికి సంబంధించిన ఆవు పాలు అనమాట. మనకు దేశీవాళ బ్రీడ్స్ అనమాట. ఇవన్నీ మనకు దేశీవాళ ఆవు పాలతో అయితే మనమైతే నెయ్యి అయితే తయారు చేస్తాము. మనకైతే ఒక బ్రదర్ అయితే ఈరోజు మనకు నెయ్యి కావాలని చెప్పేసి అయితే ఆర్డర్ ఇచ్చిండు. ఆ బ్రదర్ కోసం అయితే మనము ఈరోజు అయితే నెయ్యి అయితే తయారు చేస్తున్నాము. చూడండి, మీకు కూడా ఎవరికైనా మనకు డైరీ ఫామ్ నుంచి అయితే నెయ్యి కావాలనుకుంటే అయితే మీరైతే మనకు స్క్రీన్ మీద నెంబర్ అయితే నేను ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మనకు నెయ్యి ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. మనకు ఒక కేజీ నెయ్యి అయితే 3600 రూపాయలు అయితే కేజీ అయితే అమ్ముతున్నాము. ఎందుకంటే మనకు ఒక కేజీ నెయ్యి తయారవడానికి అయితే ఇంచుమించు 30 నుంచి 32 లీటర్ల పాలు అయితే అవసరమవుతాయి. మనకు ఈరోజు మనకు వచ్చిన పాలు అయితే పూర్తిగా ఇందులో పోసేసాము. మనకు కాగబెట్టి ఈరోజు అయితే నెయ్యి అయితే తయారు చేస్తున్నాము. రేపు మార్నింగ్ వచ్చే పాలు కూడా మనమైతే నెయ్యి తయారు చేసి రెండు కలిపి మనకు 2 కేజీల ఆర్డర్ అయితే వచ్చింది. మనమైతే ఆ 2 కేజీల ఆర్డర్ అయితే తీసుకెళ్ళి మనమైతే బ్రదర్కి అయితే ఇస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా అయితే మీరైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే నాకైతే కామెంట్ చేయండి, నాకైతే కాల్ చేయండి, నేను నెంబర్ అయితే ఇస్తాను.